ప్రధాన కారణవాదో వేదవిద్భి కైశ్చిన్ మన్వాదిభి తత్కార్యత్వాద్యంశోపజీవనాభిప్రాయేణ ఉపనిబద్ధ. ప్రధాన కారణవాదం ఎవరిది? సాంఖ్యుల్ది కొంచెం వేదానికి సంబంధించినందువల్ల కొన్ని అంశాల్లో మాత్రం మనువాది మహర్షులు ఒప్పుకున్నారు. ఎందుకంటే వేదాన్ని అనుసరిస్తుంది కాబట్టి, వేదానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి కొన్ని అంశాలలో ఒప్పుకుంటారు, కొన్ని అంశాలలో ఒప్పుకోరు. ఎవరు? మనువాది మహర్షులు. కానీ అయంత పరమాణు కారణవాదో నైకశ్చితి వైశిష్ట వికేనచితంశేన పరిగృహీత. ఈ పరమాణువాదం ఏదైతే ఉందో శిష్టులైన వాళ్ళు ఎవ్వరి చేత కూడా ఏ అంశంలో కూడా ఒప్పుకోబడలేదు. సాంఖ్యవాదాన్నేమో శిష్టులైన వాళ్ళు కొంతవరకు ఒప్పుకున్నారు ఒక అంశంలో, కొన్ని అంశాలలో ఒప్పుకోలేదు. కానీ పరమాణు కారణవాదాన్ని మాత్రము ఏ అంశంలో కూడా ఎవరి చేత కూడా ఒప్పుకోబడలేదు. ఇది అత్యంతమేవ అనాదరణీయో వేదవాదివి. వేదాన్ని ఒప్పుకునే వాళ్ళ చేత ఈ పరమాణు కారణవాదము అత్యంతము అనాదరణీయము. అనాదరణీయం అంటే దూరంగా వదిలిపెట్టవలసిందే తప్ప తిరస్కార యోగ్యము అని. ఆదరణ అనాదరణ అంటారు కదా. నేను అక్కడ పోతే నాకేం ఆదరణ దొరకదు, అనాదరణ జరిగిందే అంటాం. అట్లాగే తిరస్కరించవలసిందేను అని దాన్ని చెప్పి, అపిచ వైశేషిక తంత్రార్థభూతాన్ షట్పదార్థాన్ ద్రవ్య గుణ కర్మ సామాన్య విశేష సమవాయాఖ్యాన్ అత్యంత భిన్నాన్ భిన్న లక్షణాన్ అభ్యుపగచ్చంతి. ఇక్కడ వైశేషికుల యొక్క మతం ఏంటిదో చెప్తున్నారు. వాళ్ళు 6 పదార్థాలు ఈ లోకంలో ఉన్నాయంటారు. అవి 6 పదార్థాలు అత్యంతం ఒకదానికంటే ఒకటి భిన్నము, ఒకదానికంటే ఒకటి విలక్షణమైంది అని చెప్తారు. ఆ 6 పదార్థాలు ఏంటి అంటే ద్రవ్యము 1, గుణము 2, కర్మ 3, సామాన్యము 4, విశేషము 5, సమవాయము 6. ఇవి 6 పదార్థాలు అని చెప్పి ఈ 6 పదార్థాలతోని ఈ లోకమంతా కూడా జరుగుతోంది, సృష్టి జరిగింది అంటారు. ఎన్ని మొత్తం? 6. ద్రవ్య గుణ సమవాయ విశేష అనే అభావం కూడా చెప్పబడింది, కానీ దాన్ని ఇంకో దానిలో అంతర్భూతం. మొత్తం 6 పదార్థాలు అంటారు. సమవాయాఖ్యాని అత్యంత భిన్నాను, ఒకదానికంటే ఒకటి అత్యంతం భిన్నమైంది అయిందా. తర్వాత భిన్న లక్షణాన్, భిన్నమైన లక్షణాలు కలిగి ఉండేది అని ఉపగచ్చంతి. యథా మనుష్యో అశ్వ శశయితి. మనుష్యుడు గుర్రము ఎట్లాగైతే వేరువేరుగా ఉన్నారో, భిన్న లక్షణాలు కలిగి ఉన్నాయో, భిన్న రూపాలు కలిగి ఉన్నాయో, అట్లాగే ఈ 6 పదార్థాలు కూడా భిన్న లక్షణాలు కలిగి భిన్న రూపాలు కలిగి ఉంటాయి అని వాళ్ళ యొక్క తథాత్వంచ అభ్యుపగమ్య తద్ విరుద్ధం ద్రవ్యాధీనత్వం శేషానాం అభ్యుపగచ్చంతి. ఈ విధంగా చెప్పినప్పటికీ మిగతా 5 ద్రవ్యానికి ద్రవ్య పదార్థానికి అధీనమై ఉంటాయి. మిగతా ఏంటి 5? మిగతా 5 ఏంటిది? గుణకర్మ సామాన్య విశేషం. ఈ 5 ఏవైతే ఉన్నాయో ద్రవ్యానికి అధీనం, అన్నీ భిన్న భిన్నమై ఉన్నప్పటికీ ఈ ద్రవ్యానికి అధీనమై ఉంటాయి అని వాళ్ళు శేషానాం అభ్యుపగచ్చంతి. తన్నోపపద్యతే. ఆ విధంగా ఏదానికి అవకాశం లేదు. ఇంతవరకు ఏంటిది? వైశేషికుల యొక్క మతాన్ని సూచించారు. వాళ్ళు 6 పదార్థాలు ఉంటాయి, 6 పదార్థాలు ఒకదానికంటే ఒకటి భిన్నమై ఉంటాయి. ఉన్నప్పటికీ ఆ 5 ఈ ద్రవ్యానికి, మొదటిది ఏంటిది? ద్రవ్యం కదా, ఆ ద్రవ్యానికి అధీనమై ఉంటాయి. ఇప్పుడు 5 మనుషులు ఉన్నారనుకోండి, 5 వేరువేరైనప్పటికీ ఈ ఒక్కడికి వాళ్ళు 5 అధీనంలో ఉంటారని మనం ఎట్లాగ చెప్తామో అట్లాగే ఇవి 6 పదార్థాలు ఒకదానికొకటి భిన్నంగా ఉంటాయి, ద్రవ్యానికి అధీనమై ఉంటాయి అని చెప్తుంది. ఆ విధంగా ఉండేదానికి లేదు అని ఉత్తరపక్షమైన వేదాంతి సమాధానం. ఎట్లాగంటావా? యదాహిలోకే శేషకుశ పలాశ ప్రభృతీనాం అత్యంత భిన్నానాం తతాం నేతరేతరాధీనత్వం భవతి. అత్యంత భిన్నమైన వస్తువులు లోకంలో ఒకదానికి ఒకటి అధీనం ఉన్నట్టు ఎక్కడైనా కనిపిస్తున్నాయా? ఏంటిది? శశ అంటే ఏంటిది? కుందేలు. కుశ అంటే ఏంటిది? గడ్డి. పలాశం అంటేనేమో కమలం పువ్వు కావచ్చు, కమలము ఆకు కావచ్చు. ప్రభృతీనాం
అత్యంత భిన్నానం. కుందేలు వేరుగా ఉంది, కుశం గడ్డి వేరుగా ఉంది, పలాశం అంటే ఆకు వేరుగా ఉంది. అత్త ఒకదానికంటే ఒకటి భిన్నం ఉన్నాయా, ఒకటే ఉన్నాయా? మరి ఒకదానికంటే ఒకటి భిన్నంగా ఉండి మిగతా అన్నీ ఆ కుందేటికి అధీనమై ఉన్నాయా? ఉన్నాయా? లేవు. అందుకొరకు లోకంలో మనకు కనిపించాలి. మీరు చెప్పినట్టుగానే ఇవి 6 పదార్థాలు అన్నారు, ఒకదానికంటే ఒకటి భిన్నం అన్నారు, మిగతా 5 ఒకదానికి అధీనమై ఉన్నాయి అన్నారు. మరి లోకంలో ఎక్కడ కనిపించడం లేదు కదా ఒకదానికొకటి అధీనమైనట్టుగా. కుందేలు ఉంది, కుక్క ఉంది, నక్క ఉంది, ఇంకా మనిషి ఉన్నాడు, ఒకదానికంటే ఒకటి భిన్నమై ఉన్నాయి. కానీ అన్ని కలిపి ఒకదానికి అధీనమయ్యి లోకంలో కనిపించడం లేదు. మరి నువ్వు ఎట్లా చెప్పావు? 6 పదార్థాలు విలక్షణమైనని చెప్పావు, మరి అన్ని కలిపి మళ్ళీ ద్రవ్యానికి అధీనమై ఉన్నాయని చెప్పావు లేదా? కాబట్టి నా ఇతరేతరత్వం భవతి, ఒకటి ఇంకో దానికి అధీనంలో ఉన్నట్టు మనకి ఎక్కడ కూడా కనిపించడము లేదు. ఏవం ద్రవ్యాధీనం అత్యంత భిన్నత్వ నైవ ద్రవ్యాధీనత్వం గుణాధీనం భవతుమరతి. అందుకు ద్రవ్యాది పదార్థాలంతా కూడా ఒకదానికంటే ఒకటి అత్యంత భిన్నమైనప్పటికీ ద్రవ్యానికి ఈ గుణాది 5 పదార్థాలు అధీనమై ఉండేదానికి అవకాశము లేదు అనేదాన్ని నిర్ధారణ చేశారు. అదభవతి ద్రవ్యాధీనత్వం గుణానాం తతో ద్రవ్యభావే భావాత్ ద్రవ్యాభావే చ అభావాత్ ద్రవ్యమేవ సంస్థానాది భేదాత్ అనేక శబ్ద ప్రత్యయ భాగ్భవతి అని. ఒకవేళ నువ్వు అంటావేమో ద్రవ్యాధీనత్వం గుణాధీనం, ద్రవ్యానికి అధీనమై ఉన్నాయి గుణాలంతా కూడా. ఎందుకంటావా? తతో ద్రవ్యభావే భావాతో, ద్రవ్యం ఉంటే మిగతా ఉన్నాయి, ద్రవ్యం లేకపోతే మిగతాయి లేవు. గుణం ఎక్కడుంటుంది? గుణం ద్రవ్యంలో ఉంటుంది. అదే ద్రవ్యం అంటే అనేది వస్తువు, గుణం ద్రవ్యంలో ఉంటుందా లేదా? తర్వాత గుణం సమవాయం ఎక్కడ ఉంటుంది? ద్రవ్యంలో ఉంటుందా లేదా? 2 ద్రవ్యాల యొక్క సంయోగం ద్రవ్యంలోనే ఉంటుందా లేదా? 2 వస్తువుల యొక్క సంయోగం ఉంటుంది కదా. తర్వాత విశేషం కూడా, ఎరుపు నలుపు వగర అనే విశేషం కూడా, పొడుగు పొట్టి అనే విశేషం కూడా ద్రవ్యంలో ఉందా? ద్రవ్యం ఉంటే ఉన్నది, లేకపోతే లేవు కదా. వాస్తవికంగా మిగతా అన్నీ కూడా ద్రవ్యానికి సంబంధించే ఉన్నాయి కాబట్టి ద్రవ్యం ఉంటే అవి ఉన్నాయి, లేకపోతే లేవు. ద్రవ్యమేవ సంస్థానాది భేదానాద్ అనేక శబ్ద ప్రత్యయ భాగ్భవతి. ఆ ద్రవ్యమే ఏదైతే ఉందో సంస్థానాది భేదానతో అక్కడక్కడ ఉన్న కారణం చేత అనేక శబ్ద ప్రత్యయ భాగ్భవతి, అనేక శబ్దాల ద్వారా చెప్పబడుతుంది. యదా దేవదత్త ఏక ఏవ సన్ అవస్థానాంతరయోగాతో అనేక శబ్ద ప్రత్యయ భాగ్భవతి తద్వతో. ఒకడే దేవదత్తుడు ఆయా కార్యాలు చేసినందువల్ల అనేక శబ్దాల ద్వారా చెప్పబడుతున్నాడు లేదా? ఎట్లా చెప్పబడుతున్నాడు? ఇంట్లో ఉన్నప్పుడేమో యజమాని అనుకున్నాడు, ఆఫీసుకు పోతే ఆఫీసర్ అనుకున్నాడు, వంట చేస్తే వంట మనిషి అన్నారు. రకరకాలుగా ఒకే వ్యక్తి అనేక శబ్దాల ద్వారా చెప్పబడా లేడా? అట్లాగే అన్నీ లేవు, ఉన్నది ఒకటేనో అనేక శబ్దాల ద్వారా చెప్పబడుతుంది. తదా సతి సాంఖ్యాది సిద్ధాంత ప్రసంగ ససిద్ధాంత విరోధశ్చ ఆపద్యేత. ఆ విధంగా ఒకవేళ నువ్వు అన్నట్టయితే సాంఖ్య సిద్ధాంతం ఏమో ముందుకొచ్చేస్తుంది, నీ సిద్ధాంతమో మూతపడిపోతుంది. ఒకవేళ ఒకటే ద్రవ్యము అన్ని రకాలుగా చెప్పబడుతుంది అంటే వాళ్ళు ఏమంటారు? ఒకటే ప్రధానము అన్ని రూపాలు కనిపిస్తుంది అంటారా లేదా? అంటారా లేదా? ఒకే ప్రధానము జగత్ రూపంలో పరిణామం చెందుతుందని ఎట్లాగన్నారో అట్లాగే ఒకే ద్రవ్యము అన్ని రూపాయలు చెందుతుంది అంటే ఇప్పుడు నీ సిద్ధాంతమా, ఇప్పుడు వాళ్ళ సిద్ధాంతమా? అది ఒకే ద్రవ్యము అన్ని రూపాయలు కనిపిస్తుంది అంటే సాంఖ్య సిద్ధాంతం, నీ సిద్ధాంతం కాదు కదా. అప్పుడు నీకు దోషం వచ్చేసింది, సాంఖ్య సిద్ధాంతం ఏమో ముందుకు వచ్చేసింది అని. నాను ఏ అగ్నే అన్యస్యాపి తతో ధూమస్య అగ్నాధీనత్వం దృశ్యతే. ఒకవేళ నువ్వు అంటావు కదా 2 పదార్థాలు వేరువేరుగా ఉన్నప్పుడు ఒకటి ఇంకొక దానికి అధీనమై ఉండదు అన్నావు కదా. మరి అగ్ని పొగ అగ్నికి అధీనమై ఉందా లేదా? పొగ వేరు, అగ్ని వేరు. మరి పొగ అగ్నికి అధీనమై ఉందా లేదా? ఉంది అని ఒకవేళ అంటావేమో సత్యం, అలాగే ఉంది. పొగ అగ్నికి అధీనమయ్యే ఉంది. కానీ భేద ప్రతీతేతో తత్ర అగ్ని ధూమయోర్ అన్యత్వం నిశ్చయతే. అక్కడ భేద ప్రతీతి ఏంటిది అంటే అగ్ని ధూమం అంటే పొగ, అన్యత్వము నిశ్చయత, అది వేరు ఇది వేరని నిశ్చయం కలుగుతూ ఉంది. ఇహతో శుక్ల కంబలో, అక్కడేమో
అగ్ని వేరు పొగ వేరుగానే ఉందా లేదా, ఒకదానికొకటి అధీనమైందన్నారు. అక్కడేమో అగ్ని పొగ వేరువేరుగా ఉందా, ఒకటిగా ఉందా, వేరుగా ఉంది. కానీ ఇక్కడ నువ్వు చెప్పే దగ్గర అన్నామో శుక్ల కంబల అన్నారు, తెల్ల గొంగడి అన్నారు అనుకోండి. ఇక్కడ వేరువేరు కనిపించిందా, ఏదైతే తెల్లగా ఉందో అదే గొంగడి, ఏది గొంగడిగా ఉందో అదే తెలుపుగా ఉంది. అక్కడేమో ధూమం వేరుగా ఉంది, అగ్ని వేరుగా ఉంది. కాబట్టి ఒకటి ఇంకొక దానికి అధీనమైంది, అవునా కాదా? ఇక్కడ తెల్ల కంబలి అన్నప్పుడు తెలుపు వేరుగా ఉన్న కంబలి వేరుగా ఉందా, మరి అధీనం ఎట్లా ఉంటుంది? ఇక్కడ వేరువేరుగా ఉందా? ఒకటిగానే ఉంది. ఏదైతే తెలుపు అదే కంబలి, ఏది కంబలో అదే తెలుపుగా ఉంది. రోహిణో ధేను, ఎరుపు ఆవు అన్నాము. ఏది ఆవో అదే ఎరుపు, ఏది ఎరుపో అదే ఆవు. ఎరుపు వేరుగా ఉన్ను, ఆవు వేరుగా ఉందా? ఒకదానికొకటి అధీనమై ఉండేదానికి. ఇప్పుడు గుణము ఆ ధేనువుకు అధీనమై ఉందా? నీలం ఉత్పలమితి, నీల కమలం అన్నాము. ఏది నీలమో అది కమలం, అది ఏది కమలం అదే ఉత్పలమై ఉంది. మరి నువ్వేమో ఎట్లా ఉపమానం ఇచ్చావు అగ్నికి ధూమము అధీనమై ఉందని? ఇది ఏదైతే కమలమో అదే నీలము, ఏదైతే ఎరుపో అదే ధేనువు, ఏదైతే తెలుపో అదే కంబలమై ఉంది. ద్రవ్యస్యైవ తస్య తస్య తేన తేన విశేషేణ ప్రతీయమానత్వాత్ నైవ ద్రవ్యగుణయోరగ్నిధూమయోరివ వేద ప్రతీతిరస్తి. ద్రవ్యమే ఆయా స్వభావం చేత వేరువేరుగా చెప్పబడింది కానీ అక్కడ పొగ అగ్ని ఎట్లాగైతే భిన్న భిన్నంగా ఉన్నాయో ఇక్కడ గుణము ద్రవ్యం వేరువేరుగా లేదు. తస్మాత్ ద్రవ్యాత్మకత గుణస్య, ఆ గుణం ఏదైతే ఉందో ద్రవ్యమే గుణరూపమైంది, గుణమే ద్రవ్యరూపమై ఉంది. ద్రవ్యం గుణరూపం అయ్యేదానికి వీల్లేదు. గుణమే ద్రవ్యరూపమై ఉంది, గుణానికంటే భిన్నంగా లేదు. భిన్నంగా ఉంటే కదా అధీనం. ఇప్పుడు అధీనత్వం ఎప్పుడు వస్తుంది అంటే రెండు భిన్న వస్తువులు ఒకటి ఎక్కువ తక్కువగా ఉంటే అప్పుడు అధీనత్వం వస్తుంది. ఎట్లాగా? యజమాని సేవకుడు ఉన్నాడు, వాళ్ళు వేరువేరుగా ఉన్నాడు. యజమాని పెద్దవాడు, సేవకుడు తక్కువవాడు, కాబట్టి అధీనం వస్తుంది. తర్వాత అక్కడేమో పొగ వేరు, అగ్ని వేరు. అగ్ని లేకుండా పొగ ఉండడానికి వీల్లేదు. అట్లాగే ఇక్కడ ద్రవ్యాంతర్గతమై ఉంది గుణం, కానీ గుణానికంటే భిన్నంగా అది ద్రవ్యానికంటే భిన్నంగా గుణం భిన్నంగా లేదు. ఏతేనా కర్మ సామాన్య విశేష సమవాయానాం ద్రవ్యాత్మకత వ్యాఖ్యాత. ఎట్లయితే గుణాన్ని గురించి చెప్పామో కర్మ కూడా, కర్మ ఎక్కడ జరుగుతుంది? ద్రవ్యంలోనే జరుగుతుంది. ఓ వస్తువుని ఇలా వేసేసాము, అది క్రియ అయిందా లేదా? ఆ క్రియ ఏదైతే పోతుందో అదే కర్మ, ఏదైతే కర్మగా కలిగి ఉందో అదే ద్రవ్యమైంది కదా. అందుకొరకు ద్రవ్యానికంటే భిన్నం ఉందా కర్మ? లేదు. విశేషం కూడా అంతే, సమవాయం కూడా అంతే. అంటే ఇప్పుడు నువ్వు 6 పదార్థాలు అని తర్వాత అవన్నీ కూడా ఒక ద్రవ్యానికి అధీనమైంది అంటే ఒకటే మిగిలింది, కానీ మిగతా అన్నీ లేకుండా పోయింది. ఆయా క్రియను బట్టి వేరుగా వచ్చిందే కానీ అన్ని పదార్థాలు లేవు, అన్ని అధీనమై కూడా లేదు. ఉన్నది మీకు ఒకటే ద్రవ్యము. ఏతేన కర్మ సామాన్య విశేష సమవాయానం, ఇవన్నీ పదార్థాలు కదా. ద్రవ్యాత్మకత వ్యాఖ్యాత, అవన్నీ కూడా ద్రవ్య స్వరూపమే కానీ ద్రవ్యానికంటే భిన్నమైనవి కావు. గుణాధీనం ద్రవ్యాధీనత్వం ద్రవ్య గుణయో ఐతసిద్ధత్వాదితి యదుచ్యతే. ఒకవేళ గుణాధీనం గుణాధీనం అంటే ఏంటిది? గుణ కర్మ సమవాయ విశేషము, ఇవన్నీ కూడా ద్రవ్యాధీనత్వం ద్రవ్యానికి అధీనమై ఉన్నాయి అంటే ఒకవేళ ద్రవ్య గుణయోర్ ఐత సిద్ధత్వాదితి ఉచ్యతే. ద్రవ్యము గుణము ఐత సిద్ధం అంటే విడదీయరాని సంబంధం కలిగి ఉన్నాయని ఒకవేళ అంటావేమో. యత్ పునరైత సిద్ధత్వం అపృథక్ దేశత్వం వా స్యాద్ పృథక్ కాలత్వం వా అపృథక్ స్వభావత్వం వా అన్నారు. ఈ ఐత సిద్ధత్వం ఏదైతే ఉందో 3 ఇచ్చాడు ఇక్కడ. అపృథక్ దేశత్వము, ఐత సిద్ధత్వం అంటే 2 ఒకే దేశంలో కలిగి అంటావా, లేదా ఒకే కాలంలో కలిగి ఉంటాయంటావా, ఒకే స్వభావాన్ని కలిగి ఉంటాడు. ఐత సిద్ధాంతం అంటే ఏంటిది? 2 కలిసి ఉండడం, విడదీయకుండా ఉండేది. అయుతం అంటే ఏంటి? యుతం అంటే ఏంటిది? 2 విడిగా ఉండేది. అయుతం అంటే ఏంటిది? యుతం అంటే 2, అయుతం అంటే 1గా ఉండేది. ఈ 2 గుణము ద్రవ్యము ఒకటిగా ఉంటాయంటే స్వభావంలో ఒకటిగా ఉంటాయా,
దేశంలో ఒకటిగా ఉంటాయా, కాలంలో ఒకటిగా ఉంటాయా అని అంటున్నావా? దేనిలో ఒకటిగా ఉంటాయి అంటున్నావు? కాలంలో ఉంటాయంటావా? అట్లా దోషం వస్తుంది. స్వభావంలో ఒకటిగా ఉంటాయంటే అట్లాగా దోషం వస్తుంది. మరి దేశంలో ఒకటిగా ఉంటాయంటే అట్లా ఒకటి దోషం వస్తుంది అన్నాడు. సర్వదా అపి నోపబద్దే. ఈ 3 రూపాయల్లో కూడా అది సమన్వయేదానికి అవకాశము లేదు. అపృథక్ దేశత్వే తావత్ స్వాభ్యుపగమో విరుధ్యతే అన్నాడు. అపృథక్ దేశత్వే ఒకే దేశంలో ఉంటాయి అని అంటే 3 ఇచ్చాడు కదా. పృథక్ దేశత్వం, పృథక్ కాలత్వం, పృథక్ స్వభావత్వం. మొదటిది ఏంటిది? అపృథక్ దేశత్వము. ఒకే దేశంలో ఉంటాయి అంటే స్వాభ్యుపగమో విరుధ్యతే. నీవు ఏ సిద్ధాంతాన్ని అయితే ఒప్పుకున్నావో దానికి విరోధం వస్తుంది. కథం, ఎలా వస్తుంది అని అడుగుతావా? తంత్వారబ్ధో హి పటః. గుడ్డ ఎట్లా తయారైంది? దారాల ద్వారా తయారైంది. అంటే ఆ గుడ్డకు కారణం ఏంటిది? దారం కదా. తంతారబ్ధో హి పటః తంతుదేశో అభ్యుపగమ్యతే నా పటదేశ. ఆ తంతువుల ద్వారా గుడ్డ తయారైంది కదా. ఆ గుడ్డ ఎక్కడ ఉంది? దారాల యందు ఉంది. దారాలు గుడ్డలో లేవు. వాళ్ళు ఒప్పుకునేది ఏంటి అంటే కారణంలో కార్యం ఉంది కానీ కార్యంలో కారణము లేదు. అంటే ఇప్పుడు దారాల ద్వారా కదా నీకు గుడ్డ తయారైంది. అప్పుడు గుడ్డ ఎక్కడున్నట్టు? దారాలలో ఉంది అని వాళ్ళు ఒప్పుకునేది. దారాలు గుడ్డలో లేవు, గుడ్డే దారంలో ఉంది వాళ్ళ సిద్ధాంత ప్రకారం. ఎందుకంటే కార్యము కారణంలో ఉంటుంది. కుండ మట్టిలో ఉందా? మట్టి కుండలో ఉందా? కుండ మట్టిలో ఉంది. కుండ మట్టిలో ఉంది కానీ మట్టి కుండలో లేదు వాళ్ళ సిద్ధాంతం. అందుకొరకు తంత్వారబ్ధోహి పటః, తంతువుల ద్వారా ఏ గుడ్డ అయితే తయారైందో తంతుదేశే అభ్యుపగమ్యతే నా పటదేశ. ఆ పటము తంతువులు ఉన్న దగ్గర ఉంది కానీ పటం ఉన్న దగ్గర తంతువులు లేవు. అంటే పటం కార్యమైంది కదా. కార్యం దగ్గర కారణం ఉండదు, కారణం దగ్గరే కార్యం ఉంటుంది. తర్వాత పటస్యతు గుణ శుక్లాదయ. ఈ తెలుపు వర్ణం వగైరా అంతే ఇక్కడ గుడ్డ యొక్క గుణం, గుడ్డ యొక్క గుణము. ఆ గుణము గుడ్డలో ఉంటుంది కానీ దారంలో ఉండదు. వాళ్ళు చెప్పేది అది. దారాలతో తయారైన గుడ్డేమో దారాలలో ఉంటుంది. ఈ దారాలలో ఉన్న గుణం ఏదైతే ఉందో గుడ్డలో ఉన్న గుణాన్ని ఉత్పన్నం చేస్తుంది. ఆ గుణం ఎక్కడ ఉంటుంది? గుడ్డలో ఉంటుంది వాళ్ళ సిద్ధాంతం ప్రకారం. కార్యమేమో కారణంలో ఉంటుంది, గుణమేమో కార్యంలో ఉంటుంది. అందరు శుక్లాదయ పటదేశ అభ్యుపగంతే నా తంతుదేశ. ఆ తెలుపు వగర అంతా కూడా దారాల్లో ఉండదు, గుడ్డలో ఉంటుంది. ఎందుకంటే వ్యవధానం వచ్చింది కదా. ఇది దారము, ఈ దారాల ద్వారా ఈ గుడ్డ ఉత్పన్నమైంది. అప్పుడేమైందంటే ఇది ఈ గుడ్డ వచ్చి ఎక్కడుంది? దారంలో ఉంది. దీనిలో ఉన్న గుణము, తెలుపు గుణము, ఎరుపు గుణము, ఇది అనుకోండి ఇక్కడ గుణాన్ని ఉత్పన్నం చేసింది. ఈ గుణము ఇక్కడ ఉంటుంది కానీ ఇక్కడ ఉండదు. గుడ్డలో ఉంటుంది కానీ దారంలో ఉండదు. అయితే ఈ గుణము ఈ దారంలో ఉన్న గుణం ద్వారానే ఉత్పన్నమైంది. ఉండేది ఎక్కడ? ఇక్కడ ఉంటుంది అని వాళ్ళు అంటారు. ఈ పటం దీని ద్వారా తయారైంది, ఇది ఇక్కడ ఉంటుంది, ఇదో ఇక్కడ ఉంటుంది అనేది వాళ్ళ యొక్క సిద్ధాంతము. యథాచ అహు వాళ్ళ యొక్క ద్రవ్యాన్ని ద్రవ్యాంతరం ఆరభంతే గుణాశ్చ గుణాంతరం అన్నారు. ద్రవ్యమేమో ద్రవ్యాంతరాన్ని, దారం అనే ద్రవ్యము పటం అనే ద్రవ్యాంతరాన్ని ఉత్పన్నం చేస్తుంది. దారంలో ఉన్న గుణము పటంలో ఉన్న గుణాన్ని ఉత్పన్నం చేస్తుంది అన్నారు. దారంలో ఉన్న గుణం పటంలో గుణాంతరాన్ని ఉత్పన్నం చేస్తే అది పటంలో ఉంటుంది కానీ దారంలోకి రాదు. ఎందుకంటే దారంలో గుణం ఉండనే ఉంటుంది, మళ్ళీ ఎక్కడికి వస్తుంది? అది పటంలోకి వచ్చేస్తుంది. అది వాళ్ళ సూత్రం. తంతవోహి కారణ ద్రవ్యాన్ని. దారాలు ఏంటిది? కారణ రూపమైన ద్రవ్యము. మరి పటారభంతే అదేమో గుడ్డను తయారు చేస్తుంది. పటానికి అంటే గుడ్డకి గుడ్డ ఏంటిది? ద్రవ్యము. దారాలు ఏంటిది? ద్రవ్యమే. అది కూడా దారాలు కారణము, గుడ్డేమో కార్యము. దారం రూప ద్రవ్యం ద్వారా గుడ్డ రూప ద్రవ్యము తయారైంది. తంతుగతాశ్చ గుణాః. తెలుపు వర్ణం ఎక్కడుంది? గుడ్డలో, అది దారంలో ఉంది. ఆ గుణాలు శుక్లాదయ కార్యద్రవ్యే పటే
కార్యరూపమైన కార్యద్రవ్యమైన గుడ్డ లోపల శుక్లాది గుణాంతరం ఆరభంతే అన్నారు. దారం చేత గుడ్డ తయారైంది. ఈ ఈ దారంలో ఉన్న గుణము ఈ గుడ్డులో ఉన్న గుణాన్ని తయారు చేసింది. ఈ ఇది ద్రవ్యము, ఇది ద్రవ్యము. దారము ద్రవ్యము, గుడ్డ ద్రవ్యము. ఈ దారము అనే కారణం అనే ద్రవ్యము కార్యమనే ద్రవ్యాన్ని ఉత్పన్నం చేసింది. కారణంలో ఉన్న గుణము ఈ కార్యంలో ఉన్న గుణాన్ని ఉత్పన్నం చేసింది. అంటే ఈ గుణం ఇక్కడ ఉంటుందా, ఇక్కడ ఉంటుందా, గుడ్డలో ఉంటుందా, దారంలో ఉంటుందా? ఇందులో ఉన్న గుణము దీన్ని ఉత్పన్నం చేసింది. చేసినందులో గుడ్డలోకి వచ్చేసింది. కానీ దారంలో ఉన్న గుణము గుడ్డలో ఉన్న గుణాన్ని ఉత్పన్నం చేసింది కదా. పోలేదు, అందులో ఉంది, ఇందులో ఉంది. దారంలో ఉన్న గుణమే గుడ్డలో ఉత్పన్నం చేసిందంటే అది గుడ్డలో ఉంటుంది. గుణంలో దారంలో ఎట్లా ఉండనే ఉండింది. అందుకొరకు దారం ద్వారా కదా ఇక్కడ గుడ్డ ఉత్పన్నమైంది. దారంలో ఉన్న గుణం ద్వారా గుడ్డలో ఉన్న గుణం ఉత్పన్నమైంది. అందుకొరకు ఇక్కడ ఉత్పన్నమైందంటే ఈ గుడ్డలో ఉంటుంది కానీ దారంలో. ఎందుకంటే దారంలో ఉన్నది కాబట్టి గుడ్డలోకి వచ్చేసింది. అది వాళ్ళ యొక్క సిద్ధాంతము. అప్పుడు దారం అనే ద్రవ్యము గుడ్డ అనే ద్రవ్యాన్ని ఉత్పన్నం చేసింది కార్యకారణభావం చేత. దారంలో ఉన్న గుణము గుడ్డంలో ఉన్న గుణాన్ని ఉత్పన్నం చేసింది. ఆ గుణం గుడ్డలో ఉంది. అది కథ. అర్థమైందా? తే అభ్యుపగచ్చంతి. వాళ్ళ యొక్క అభిప్రాయం అది, మనం అనే కాదు, వాళ్ళ సిద్ధాంత ప్రకారం వాళ్ళు చెప్తున్నారు. సో అభ్యుపగము ద్రవ్యగుణయోర్ అపృథక్ దేశత్వే అభ్యుపగమానే బాధ్యత. అవి రెండు కూడా వాళ్ళ యొక్క సిద్ధాంతం ఏదైతే ఉందో, ద్రవ్యము గుణము అపృథక్ దేశత్వే ఒకే దేశంలో ఉంటాయి అంటే విడవకుండా ఉంటాయి. ద్రవ్యం గుణం అంటే బాధ్యత, అది బాధింపబడుతుంది, దోషం వస్తుంది. ఎట్లాగంటావా? అది అపృథక్, అక్కడ ఒకే దగ్గర ఉంటాయంటే ఎట్లా అవుతుంది మరి? అపృథక్ దేశత్వం అంటే అది దారంలో ఉంటాయి, అప్పుడు పటంలో ఉండకుండా పోవాలా? అప్పుడు దోషం వస్తుందా లేదా? కార్యము అది ద్రవ్యము గుణము వేరే దేశంలో ఉండవు అన్నప్పుడు వేరే దేశం ఏంటిది? గుడ్డ. దారము ఇక్కడ ఉంది, గుడ్డ ఇక్కడ ఉంది. ఇక్కడ ఉత్పన్నమైన గుణము వదిలిపెట్టకుండా ఇక్కడే ఉంటుందంటే ఇక్కడ ఉండకుండా పోయిందిగా, పటంలో ఉండకుండా పోయింది. కాబట్టి ఇప్పుడు బాధింపబడిందా లేదా? బాధింపబడింది. ఇది ఒకటి అయిపోయింది కదా. రెండోది ఏంటిది? ఒకే కాలంలో ఉంటున్నది కదా. అది అపృథక్ కాలత్వం ఐత సిద్ధత్వం ఉచ్చేత. ఒకే కాలంలో ఉండేది ఐత సిద్ధత్వం అని ఒకవేళ అంటావేమో. తవ్య దక్షిణయోరపి గోవిషానయో ఐత సిద్ధత్వం ప్రసజ్యేత. ఎట్లాగైతే ఒక గోవుకో ఒక ఎద్దుకో ఒకే కాలంలో రెండు కొమ్ములు పుట్టినాయి, ఒక కొమ్మలు పుట్టినాయి. అయితే దేనికి సెపరేట్గా ఉంది కానీ ఒకదానికొకటి సంబంధం లేదు. అట్లాగే ఇవి ఒకే కాలంలో ఉంటాయి గుణం ద్రవ్యం అంటే ఒకదానికొకటి సంబంధం లేకుండా పోతుంది. గుణానికి ద్రవ్యానికి సంబంధము లేకుండా పోతే అట్లా కూడా దోషము వచ్చేస్తుంది. అది అప్రత్యక్ష స్వభావము. లేదు, రెండింటి స్వభావం వేరువేరుగా ఉండదు, ఒకే స్వభావంగా ఉంటుంది అని ఒకవేళ అనుకుంటే, అంటే అప్రథక్ స్వభావం అంటే పృథక్ స్వభావం అంటే వేరువేరు స్వభావము, అప్రథక్ స్వభావం అంటే ఒకే స్వభావం కలిగి ఉంటుంది అని ఒకవేళ అంటే ఐత సిద్ధత్వేన ద్రవ్యగుణయోర్ ఆత్మభేద సంభవతి. ఈ అందుకొరకు ఐత సిద్ధం రెండు ఒకే స్వభావం కలిగి ఉన్నట్టంటే ద్రవ్యంకి అదే స్వభావం అయిపోతుంది, గుణానికి అదే స్వభావం అయిపోతుంది. భిన్నత్వం లేనందువల్ల మరి దానికి కూడా ఆత్మభేదం కూడా, ఆత్మకున్న ద్రవ్యానికి భేదము ఉండేదానికి అవకాశం కూడా లేకుండా పోతుంది. కాబట్టి ఈ రూపంలో దోషము వస్తుంది. అందుకొరకు తస్య తాదాత్మ్యేనైవ ప్రతీయమానత్వాత్. అక్కడ భేదం ఏదైతే ఉందో ద్రవ్యానికి గుణానికి తాదాత్మ సంబంధం కనిపిస్తుంది కానీ, లేదా ఆత్మకు ద్రవ్యానికి తాదాత్మ సంబంధం ఉంటుంది కానీ ఒకే స్వభావం కలిగిన దానిగా అక్కడ వచ్చేదానికి మనకు అవకాశం లేదు, కనిపించడము లేదు అనేదాన్ని ఈ విధంగా ఐత సిద్ధత్వము అంటే ఈ దోషాలు వస్తాయి. మేము ఐత సిద్ధం అనము, రెండు వేరువేరుగా ఉంటాయి. యుత సిద్ధం అంటారు. యుతం అంటే ఏంటిది? భిన్న భిన్నంగా ఉంటుందని ఒకవేళ అంటావేమో. ఐత సిద్ధయో సంబంధ సంయోగో ఐత సిద్ధయోస్తు సమవాయ ఇత్య అయం అభ్యుపగమో మృషైవ తేషాం. అవి వేరువేరుగా ఉన్న వాటికి సంబంధం ఏముంటుంది? సంయోగ సంబంధమే కానీ సమవాయ సంబంధం అయ్యేదానికి అవకాశము లేదు. ఆ సంయోగం ఐత సిద్ధయోస్తు. ఐత సిద్ధం అంటే ఇది వేరు ఇది వేరు అనేది ప్రచలితమైపోవాలి.
ఐదు సిద్ధం అంటే యుత సిద్ధం అంటే ఏంటిది అంటే ఇది వేరు ఇది వేరు అనేది. ఐదు సిద్ధం అంటే ఏంటిది, ఇది దీనికి అభిన్నం అనేది. అందువల్ల సంయోగో ఐత సిద్ధయోస్తు సమవాయ. వేరు యుతసిద్ధయేమో సంయోగ సంబంధం, వేరు పదార్థాలకేమో సంయోగ సంబంధం. ఐత సిద్ధ ఇది దీనికి సంబంధించింది అన్నప్పుడు ఏమవుతుంది అంటే ఇక్కడ సమవాయ సంబంధం వస్తుంది. అంటే రెండు పదార్థాలు భిన్నం అన్నప్పుడు కలుసుకుంటే ఏమవుతుంది, సంయోగ సంబంధము. ఐత సిద్ధము లోకంలో ప్రసిద్ధమైన వాటికి ఏంటిది అంటే సమవాయ సంబంధము. గుణానికి గుణికి ఏంటిది సమవాయ సంబంధము. రెండు ద్రవ్యాలకి ఏంటిది సంయోగ సంబంధము అని ఈ విధంగా ఇది అయం అభ్యుపగమో మృషైవ తేషాం. ఈ విధంగా నువ్వు అనుకునేది ఏదైతే ఉందో అది కూడా మిథ్యేను అన్నారు. ఎట్లాగా, ప్రాక్ సిద్ధస్య కార్యాతో కారణస్య ఐత సిద్ధత్వానుపపత్తే. ఇప్పుడు ప్రాక్ సిద్ధస్య కార్యానికంటే ముందు కారణం సిద్ధించకుండా ఐత సిద్ధత్వం కూడా సిద్ధించేదానికి అవకాశము లేదు. కార్యానికి ముందు కారణం సిద్ధించాలా, సిద్ధిస్తేనే అది ఐత సిద్ధం అనేది సిద్ధిస్తుంది, కానీ దానికి ముందుగా సిద్ధించేదానికి అవకాశము లేదు. అద అన్యతరాపేక్ష ఏవాయం అభ్యుపగమ సాదితి స్యాద్ ఐత సిద్ధస్య కార్యస్య కారణేన సంబంధ సమవాయ ఇది. ఒకవేళ నీవు అన్యతరాపేక్ష ఏవ అయం అభ్యుపగమ, దీని అన్యతరం అంటే దీనికి అది దానికి ఇది అపేక్షము అని ఒకవేళ అంటామో, ఐత సిద్ధస్య కార్యస్య ఐత సిద్ధ రూపముల అంటే తాదాత్మ సంబంధంతో ఉన్న ఏ కార్యమైతే ఏదో ఉందో కారణం చేత సంబంధించి ఉంటుంది. అందువల్ల కార్యానికి కారణానికి అప్పుడు ఏమవుతుంది, సమవాయ సంబంధం ఉంటుంది అని ఒకవేళ అంటే, ఏమపి ప్రాక్ సిద్ధస్య అలబ్ధాత్మకస్య కార్యస్య కారణేన సంబంధో నోపబద్ధతే. ఈ విధంగా చెప్పినప్పటికీ ప్రాగ్ అసిద్ధస్య మొట్టమొదలు కార్యాంకు సిద్ధి ఆత్మ ఏంటిది అసిద్ధస్య అలబ్ధ ఆత్మకస్య కార్యస్య, ఆ కార్యానికి ఆత్మకు సంబంధము కలగనే లేదు. అసిద్ధస్య అలబ్ధాత్మకస్య అసలు కార్యకారణ భావ సంబంధమే సిద్ధించలేదు. కార్యకారణ సంబంధ భావం ఎప్పుడైతే సిద్ధించలేదో అప్పుడు ఆ సంబంధం కూడా కలిగేదానికి అవకాశము లేదు. అందువల్ల ద్వయాయత్తత్వాద సంబంధస్య, సంబంధం ఎట్లా ఉంటుందంటే రెండింటికి సంబంధించి ఉంటుంది కానీ ఒకదానిలో సంబంధం ఉండదు. ఏ సంబంధమైనా కానీ రెండు ఉండాలి. అక్కడ గుణం ద్రవ్యమైనా ఉండాలా, ద్రవ్యం ద్రవ్యమైనా ఉండాలా, గుణం గుణమైనా ఉండాలా, అప్పుడే సంబంధము. ఇప్పుడు మీరు ఒక వ్యక్తిగా ఉన్నారనుకోండి, ఇంకో ఏదైనా సంబంధం వస్తుందా రాదు. ఇంకో క్రియతోనన్నా సంబంధం ఉండాలా, లేదు విశేషంతోనే సంబంధము ఉండాలా. అప్పుడేమొస్తుందంటే ఫలానా వ్యక్తి ఫలానా అంటాం, అప్పుడు సంబంధం ఏర్పడుతుంది. ఎట్లాగా ఇద్దరు మనుషులు ఉన్నారనుకోండి, మిత్రత్వ సంబంధమో తల్లి కొడుకు సంబంధమో ఇంకో సంబంధమో వస్తుంది. లేదా క్రియత అయినా ఏదో ఉద్యోగం చేస్తూ ఉంటే ఉద్యోగి అంటారు, ఉద్యోగంతో సంబంధం ఉంది. రెండిట్లో సంబంధం ఉంటుంది కానీ ఒకదాని సంబంధం వచ్చేదానికి అవకాశము లేదు. సిద్ధం భూత్వ సంబంధ స్థితి చేతు, మొదలే సంబంధం సిద్ధమై ఆ తర్వాత వ్యవహారం జరుగుతుంది ఒకవేళ అంటావేమో. ప్రాక్ కారణ సంబంధాతో కార్యస్య సిద్ధౌ అభ్యుపగమ్యమానాయాం ఐత సిద్ధ్యభావాతు అన్నారు. ప్రాక్ కారణ సంబంధం లేకుండా ఒకవేళ కార్యం సిద్ధించింది అంటే ఇంకా కార్యకారణ భావం ఏముంటుంది? కారణానికి సంబంధం లేకుండానే కార్యం సిద్ధించింది అనుకోండి, అప్పుడు సిద్ధవు అభ్యుపగమ్యమానాయాం ఐత సిద్ధత్వమే లేకుండా పోతుంది. ఎందుకంటే కారణానికి ముందే కార్యం సిద్ధించింది అనుకోండి, అప్పుడు వాటికి రెండింటికి సంబంధం ఉందా? లేదు. అప్పుడు ఐత సిద్ధము కలిగేదానికి లేదు. కార్యకారణయో సంయోగ విభాగో న విద్యతే. ఆ కార్యకారణాలకు సంయోగం ఉండదు, విభాగం ఉండదు. ఇది అనేది ఏదైతే ఉందో ఇది దురుక్తం స్యాతు అన్నారు. కార్యానికి కారణానికి వారి సూత్రం ఏంటిది? కార్యకారణానికి సంయోగం ఉండదు, విభాగం కూడా ఉండదు. కార్యం ఉంది, కారణం ఉంది, వాడికి సంయోగం ఉంటుందా? సంయోగం ఉండదు, విభాగం ఉండదు అనేది ఏదైతే ఉందో అది మీది దురుక్తం. అంటే ఏంటిది? మీ మాట మీరే ఖండించుకున్న వాళ్ళగా అయిపోతారు అనే విషయాన్ని గుర్తు చేసి, యదాచ ఉత్పన్నమాత్రస్య అక్రియస్య కార్యద్రవ్యస్య విభుభిః ఆకాశాదిభిః ద్రవ్యాంతరైః సంబంధః సంయోగ ఇవ అభ్యుగమ్యతే. ఒకవేళ
ఉత్పన్న కార్యము ఏ ఏ కార్యం ఉత్పన్నమవుతుంటుందో అవన్నీ కూడా అక్రియస్య కార్యద్రవ్యస్య క్రియారహితమైన కార్యద్రవ్యం చేత ఏంటిది విభు అంటే విభు ఏంటిది ఆకాశం విభు అంటారు, మిగతా అన్నీ కూడా విభువు కాదు అంటారు. అంటే ఆకాశాది ద్రవ్యాంతరై సంబంధ సంయోగ కార్యం ఉత్పన్నమైన తర్వాత విభురూపమైన ఆకాశం అనే ద్రవ్యం చేత సంబంధం కలిగినందువల్ల దాన్ని ఏమంటారు సంయోగము అభ్యుపగమ్యతే. దాని సంయోగ సంబంధం అని ఒకవేళ అన్నట్టయితే నా సమవాయ వాటికి సంయోగ సంబంధమే కానీ సమవాయ సంబంధము లేదు అని అంటే ఏవం కారణద్రవ్యేనాపి సంబంధ సంయోగ ఏవ కారణద్రవ్యం చేత కూడా సంబంధం ఏమవుతుంది కార్యకారణ సంబంధంలో సంయోగం అవుతుంది కానీ సమవాయ సంబంధం ఏదానికి అవకాశము లేదు. ఎందుకంటే కార్యము కారణములో సమవాయ సంబంధం చేత ఉంటుంది కానీ సంయోగ సంబంధంతో ఉండదు. అట్లాగే ద్రవ్యంలో గుణము సమవాయ సంబంధం చేత ఉంటుంది కానీ సంయోగ సంబంధంతో ఉండదు. ద్రవ్యానికే సంయోగ సంబంధం కానీ గుణానికి కానీ కార్యానికి కానీ సంయోగ సంబంధం ఉండదు, సమవాయ సంబంధము ఉంటుంది. నాపి సంయోగస్య సమవాయస్య వా సంబంధస్య సంబంధి వ్యతిరేకేన అస్తిత్వే కించిత్ ప్రమాణం అస్తి. సంయోగ సంబంధం కానీ సమవాయ సంబంధం కానీ సంబంధికి వ్యతిరేకంగా ఉంటుంది అనేదానికి ప్రమాణము లేదు. ఆ సంయోగ సంబంధమైనప్పటికీ సమవాయ సంబంధమైనప్పటికీ సంబంధి రూపమైన ద్రవ్యం ఏదైతే ఉందో దానికి భిన్నంగా ఉంటుందనే ప్రమాణం మాత్రము ఎక్కడా కనిపించదు.